అది మీరు మిస్ కావద్దు, మీరు దయచేసి అది మిస్ కావద్దు. మన నిరీక్షణ అంటే మన ఎదురు చూపు ఏమిటో ఇక్కడ చెప్పాడు. చదువునైనా ఏలయనగా విశ్వాసము గలవారమై, ఆ మాట మీరు, నేనైతే పాత నా స్టడీ బైబిల్లో గుండ్రగా దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకున్నాను. నీతి కలుగునన్న ఏం నిరీక్షణ? నరకం తప్పించుకుంటామన్న నిరీక్షణ కాదు, మనం సింహాసనం ఎక్కుతాము అన్న నిరీక్షణ కాదు, కిరీటం పెట్టుకుంటామన్న నిరీక్షణ కాదు, మనము దేవుని ముందు నీతిగా నిలబడతాం అన్న నిరీక్షణ. దాట్ ఈజ్ అవర్ హోప్. ఒక టైం వస్తుంది, సర్వలోక సృష్టికర్త, బ్రహ్మాండ సృష్టికర్త అయిన యెహోవా దేవుని ఎదుటికి మనం పోయి నిలబడ్డప్పుడు ఆయన నన్ను చూస్తాడు, అగ్నిజ్వాల వంటి నేత్రాలతో చూసి బాగా స్క్రూటినీ చేస్తాడు. శరీరము, ఆత్మ, ప్రాణము, ఆలోచనలు, తలంపులు, అభిప్రాయములు, భావోద్రేకములు అన్నీ చూస్తాడు. శబాష్, నాకు నచ్చావురా, వెళ్ళురా నీతిమంతుడా, వెళ్ళు, నీకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకో అంటాడు. దేవుడు నన్ను నీతిమంతుడుగా పరలోక దేవదూతల ముందు ప్రకటిస్తాడని నిరీక్షణ కలిగి ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు. నిరీక్షణ అనేక విధాలు, అనేక రకాలు. నిరీక్షణ అనేది అనేక రకాలు. రోమాపత్రిక 8వ అధ్యాయములో 24 చూడండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడిన ఎడల ఆ నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచూ ఉన్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు, దేని కొరకు? 18వ వచనంలో మన ఎడల ప్రత్యక్షము కాబోవుచున్న మహిమ అన్నాడు. దేవుడు మన కొరకు ఒక మహిమను సిద్ధం చేశాడట. అలాగే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం, దేవుడు తనను ప్రేమించు వారి కోసం ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు. ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో సంగతులు, బహుమానాలు మీ కొరకు సిద్ధం చేశాడు. అవి ఈనాటి వరకు ఏ మానవ నేత్రము చూడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి అవి గోచరం కాలేదు. అటువంటి ఉన్నతమైన మహిమ స్వాస్థ్యం మన కొరకు ఉంది. అవన్నీ మనం నిరీక్షిస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ విత్ హోప్ ఫర్ ఆల్ దోస్ గ్లోరియస్ బెనిఫిట్స్. అన్నిటి కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకొక నిరీక్షణ ఉంది, నీతి కలుగుననే నిరీక్షణ. నీతి కలుగుతుందని నిరీక్షణ వేరు, ఇవన్నీ నిరీక్షణలు ఇవి వేరు. నీతి కలుగును ఎవరి ముందు? దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి 24వ కీర్తన చూడండి. దయచేసి 24వ కీర్తన 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన ఆదిగది నీతిమత్వము నొందును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వలన నీతిమత్వము నొందుట.
అంటే దేవుడే ప్రకటించుట, వీడిలో ఏ మచ్చ మరక డాగు కళంకం లేదు, వీడు చాలా నీతిమంతుడని పరలోక దేవదూతల ఎదుట దేవుడు దాట్ ఈజ్ మై హోప్. అది మన నిరీక్షణ, అదే నీ నిరీక్షణ ఉండాలి. అంత పెద్ద ప్రకటన, అవార్డు దేవుడు ఎలాగిస్తాడండి? సిలువలో తన కుమారుడు చేసిన యజ్ఞమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన హోప్ అన్నమాట.